హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఈజీగా చేసుకునే అటుకులతోటి ఎలా చేసుకుంటారో వడియాలు చేసుకునేది చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఒక పావు కప్పు సగ్గుబియ్యం, ఒక 5-6 మిర్చి, పచ్చిమిర్చి కావాల్సినవి. ఈజీగా చేసుకోవచ్చు. బయట ఎండలైనా పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. ఈ వడియాలని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ పావు కప్పు అటుకులను తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం. ఇలా ఇందాక మీకు చూపించిన వాటిని రెండింటిని కలిపి ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేస్తే ఇది రవ్వగానే ఉంటుంది, మెత్తగా రాదు. ఈ రవ్వగా ఉన్నదాన్ని మనం 2 కప్స్ ఇందాక తీసుకున్న మెజర్మెంట్స్ తోటి ఒక 2 కప్స్ వాటర్ పోసేసి కలుపుకున్నాం. ఈసారి ఇది 1 కప్పు, ఇది 2 కప్. ఇలా 2 కప్స్లో పోసేసి మొత్తం ఇలా తిప్పేసుకొని ఒకసారి ఉండలు లేకుండా గట్టిగా తిప్పేసుకుంటూ దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక అటుకులు సగ్గుబియ్యం వేసాము కదా, సగ్గుబియ్యం మీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే సగ్గుబియ్యం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనం ఇందాక చూపించిన ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసాము. గ్రైండ్ చేసి నాకు ఒక 3 కప్స్ వాటర్ పట్టిందండి. దోశ బ్యాటర్ లాగా ఇలా గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా అడుగు మందం ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ ఇంకొక 3 కప్స్ వాటర్ తోటి మెత్తగా వచ్చేలాగా దాన్ని చేసి చూపిస్తాను. మళ్ళీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అడుగు మందం ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని. ఇలా అడుగు మందపాటి గిన్నెలోకి పెట్టి దీన్ని ఇలా తిప్పుతూ అడుగు అంటుకోకుండా జాగ్రత్త. అంతేనండి, మొత్తం ఇలా చక్కగా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన పిండిలో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ పెట్టుకున్న దాన్ని ఈ మిశ్రమం దీంట్లో వేసి కలిపేసుకోవటం. ఇది మనకి మీకు సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఇలా దీంట్లో వేసి కలిపేసేయాలి. ఏమాత్రం ఉండగట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి దీన్ని. ఇలాంటి దుడ్డుకర కానీ పప్పు గుత్తి కానీ అయితే మాడిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనిచ్చి అప్పుడు మళ్ళీ వడియాలు పట్టమలాగా మీకు చూపిస్తాను. ఉడికి చల్లారిన తర్వాత మనం ఇట్లా బిళ్ళలుగానే పెట్టుకోవచ్చు, లేదా పిల్లలకి తమాషాగా ఉంటుందంటే ఇలా పాల కవర్లో వేసేసుకొని ఇట్లా తమాషాగా ఇట్లా చిన్నగా వేసుకోవచ్చు. ఉండలుగా కూడా వేసుకోవచ్చు. 2 వెరైటీలుగా పెట్టుకోవచ్చు. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ. చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు రాదు. సో ఈ వడియాలు 1-2 డేస్ అనగా మనకి ఎండలో కనుక ఎండాయి అంటే, ఎండలో కాకపోయినా మనకి ఫ్యాన్ కింద ఎండబెట్టినా సరిపోతుంది. ఎండిన తర్వాత మనం వేయించుకుంటే ఇలా మంచిగా కరకరలాడుతూ మంచిగా వస్తాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా వడియాలు పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.